నేను గట్టిగా మాట్లాడేస్తే, తిట్టేస్తే మీరేదో భయపడిపోతారని అరిచేస్తాను. అలా ఏమి ఉండదు. జాగ్రత్తగా మాట్లాడించుకోవాలి నా చేత. అది మీరు ఆశీర్వాదపూర్వకంగా పిల్లలందరికీ తెలియజేయండి ఏమనగా అంటే నేను ఎంత జాగ్రత్తగా నేను చచ్చిపోను, మిమ్మల్ని చచ్చిపోనివ్వను నా మైండ్ ఎలా ఉండాలి మనం అలా జాగ్రత్తగా బతకాలి అంతే. నేనేదో ఎక్స్ట్రా చేస్తాను, భయపెడితే తగ్గిపోతాను, లేదా ఏదో పెంచేద్దాం నన్ను అలా పనికిరాదు. వ్యూహంగా పట్టుకోవాలి. మొత్తం కాలాన్ని పట్టుకుని వ్యూహాన్ని జాగ్రత్తగా పట్టుకుని ఒక పైలట్ విమానాన్ని ఎలా నడుపుతాడు అని నడుపుకోవాలన్నమాట. మనమే గ్రహాలు అన్నీ మన మీద ఉంటాయి, నా మీద ఉంటాయి. నా ప్రకారం నేను పట్టుకున్నాను సరే, ఇలా పట్టుకుంటే ఇలా అమలైంది కదా అలాగా. అంతేగాని నేను ఏదో ఎక్స్ట్రా చేసేస్తున్నాను, తగ్గించేస్తున్నాను ఇంకా అలా ఏమి ఉండదు. కొంచెం మనిషిగా కొంచెం ఎక్కువగా అట్లా ఉంటుంది కదా, అలా అది కూడా కారణం అనమాట. అంతే. నా మాట విని జాగ్రత్తగా ఉండండి. ప్రతి మాట పెంచుకోండి, బాధ్యతగా ఉండేవాడిని అంతే. నేను ఎలా మాట్లాడితే బాగుంటుందో కూడా చూసుకోండి. అబ్జర్వర్స్ అందరూ ఏర్పడండి. ఆన్లైన్లో నన్ను చూస్తున్నారు కదా, అనేక పోస్టులు. మేము చాలా పెద్ద ప్లాన్స్ చేసామండి, ఫిజికల్గా ఇలా వెళ్ళిపోదాం అనుకున్నాం, అలా చేసేద్దాం అనుకున్నాం అంటే నిలవాలి కదా. అదనమాట. ఇక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్ చేసేద్దాం, అక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్ చేసేద్దాం అంటే నిలవాలి కదా. సునామీలు సముద్రాలు కూడా అలా ఉంటాయో అలా చూసుకుని వెళ్ళాలి. కానీ లేనిపోయి కట్టేసినా ఉంటాయా మరి? మనుషులే గ్రూప్ పడిపోయి మనుషులే బతికేద్దామంటే వీలవుతుందా? ఇప్పటికే మనుషులే బతకాల్సి వస్తే ఏం చేశారు? అదనమాట. అందుకే నా మాట విని నేనేదో ఎక్స్ట్రాలు చేస్తున్నాను, మీరేదో ఇది కాదు. ఇది చాలా జాగ్రత్తగా మైండ్లు పెంచుకోవాలా, చాలా తెలివిగా ప్రవర్తించాలి. నేనేదో బతిమాలించుకుంటాను, ఎక్స్ట్రా చేస్తాను, లేదా ఓవర్ చేస్తాను, లేదా భయపడిపోతాను, అలా ఎవరు ఉండవు. నేను జాగ్రత్తగా మరణం లేని మైండ్గా బతకాలి. నా క్రియాయోగ శక్తులు అవి నేర్చుకుందాం. అన్నీ ప్రతి ఊళ్ళో ప్రతి మైండ్ పెంచుకుంటున్న జాగ్రత్తగా మైండ్గా బతుకుతున్నారా లేదా? మనుషుల మధ్య మాట పెంచుకుంటే ఏమవుతుంది? క్రమశిక్షణ, డిసిప్లిన్ అదే వస్తుంది. ఇప్పుడు మాట లేకుండా మోసాలు చేసేయటం, వెనక నుంచి వినేయటం, రహస్యంగా వినేయటం, పైన ఇప్పుడు కూడా నన్ను అలా చూడటం, నా దగ్గరికి రాలేకపోవటం జరుగుతుంది. అయినా నేను ముందుకు వస్తున్నానా? ఇంకా ఇప్పటికైనా పట్టుకోండి. మాస్టర్ మైండ్ పట్టుకొని జాగ్రత్తగా నేను పెరగాలి, మీరు పెరగాలి, నేను బతకాలి, మీరు బతకాలి, లోకం బతకాలి. అదనమాట వ్యూహం. మరణం లేని వ్యూహం అంటే అలా వస్తుంది. అంతేగా నేనే కావాలని తగ్గిపోతాను, పెరిగిపోతాను అలా ఇంకా మనుషులంటే అలా అనిపిస్తుంది అన్నమాట. మరణం లేని మాస్టర్ మైండ్లు అంతే. మళ్ళీ మేము మనుషులుగా ఉంటాం, మేము ఎవరో కూర్చుంటాం, మీకన్నా పద్యాలు పాటలు వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టుకున్నామన్నా కూడా మాయలు ఉండిపోతారు. ఆ వ్యూహం రాదు కదా, వ్యూహం కదా. ఇక్కడ ఏంటి? ఎలాగన్నా మీరు మనుషులే చేసేస్తుంటే మనిషిని రద్దు చేసి మైండ్లుగా మార్చి ముందుకు తీసుకెళ్తాను వైనం. సో అలాంటప్పుడు ఇంకా నన్ను పట్టుకోకుండా ఎలా కుదురుతుంది? నేను మరణించినట్టు చూపెట్టకూడదని వ్యూహంగా పట్టుకోవాలన్నమాట. మాస్టర్ మైండ్ పనికిరాదు భూమి మీద. ఇలా మాటలు వినేసి, ఇలా మనుషులు రెచ్చగొట్టేసి, ఇలా మనుషులు ఏదో చేసేస్తే ఏమవుతారు? చంపేసిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికించుకుంటామండి అని తీర్మానం చేసుకుని ముందుకు వెళ్ళిపోతాం. రండి, నా మాటల్లో, సంస్కృతంలో అన్నింటిలో రాయించండి. నా ఏ జనరేటివ్ బొమ్మ మా చేత పలికించేసుకోండి. ధర్మం రక్షతి రక్షత సత్యమేవ జయతే.